జ్యోతిరాధ్యధికరణము 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 ఇక్కడ ప్రాణము సమష్టి వ్యష్టి, సమిష్టి వ్యాపకము, వ్యష్టి పరిచ్ఛిన్నము అని చెప్పారు. ఇప్పుడు ఈ అధికరణంలో ఏం చెప్తారు? ఆదిదైవిక అధిష్ఠిత ఇంద్రియముల చేష్ట, ఇంద్రియములో అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్, చంద్రమా మనోభూత్వా హృది ప్రావిశత్. అందుకని ఇవి ఇంద్రియాలేమిటి? వీటికి అధిష్టానం ఆదిదైవిక దేవతలు. అందుకని ఈ పూర్వాధికరణానికి దీనికి ప్రసంగ సంగతి. ఈ చక్షురాది ఇంద్రియముల ప్రవృత్తి మీద ఇక్కడ విచారము. ఈ చక్షురాది ఇంద్రియుల ప్రవృత్తి దైవాధీనమా, దైవ నిరపేక్షమా, స్వతంత్రమా అన్నది సంశయము. వీడింటాడు ఇంద్రియుల ప్రవృత్తి స్వతంత్రము అంటాడు, దైవాధీనం కాదు. ఆ దైవాధీనం అని కనుక చెప్పినట్లయితే ఈ ఇంద్రియముల యొక్క భోగం ఆ దేవతలు కూడా పోవాలి. అందుకని సిద్ధాంతం అంటాడు వాగాది ఇంద్రియముల ప్రవృత్తి దైవాధీనము, కానీ భోగము దేవతలకి పోదు. ఎందుకు? ఎందుకంటే దేవతల యొక్క భోగము దేవతల శరీరంలోనే ఉందని. అందుకని మిగిలిన జీవుని యొక్క శరీరం కర్మానుసారంగా వచ్చింది. అందుకని జీవుడే భోక్త. అందుకనే మొదట్లోనే చెప్పాడు కదా, ఇంద్రియాలు, ఇంద్రియాల సంఖ్య, ఇంద్రియాల స్వరూపము, ఇదంతా చెప్తాను. ఇదంతా మనం తెలుసుకోవడం కదా. పరమేశ్వరు కథ చెప్తా. వాడేమో తోట పెంచాడు పండితుడు. తోట పెంచినప్పుడు వచ్చింది అందులో. వస్తే ఆవును కొడితే చచ్చిపోయింది. వాడు అంటాడు, ఈ చేతికి అధిష్టాన దేవత ఇంద్రుడు, ఈ పాపం ఇంద్రుడికి పోతుంది. ఇంద్రుడు వచ్చి వాడికి మళ్ళీ చెప్తాడు, అలాగ మాకేమో అంటదని. అందుకని అదే విధంగా అనుకోవచ్చు కదా, చేస్తున్నది వీడు, పోతుంది ఆయన కనుకుంటే పాపం. ఇది ప్రాప్తే. సరే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది జ్యోతిరాది అధికరణం కదా. సూత్రం చదవాలా? టీకా వాగాదీని అక్షాణి స్వస్వ విషయ స్వాతంత్ర్యేణ ప్రవర్తంతే నతు దేవతా పరతంత్రాణి. దేవతల యొక్క అధీనములో ఉండి వాట్ల అంశము ద్వారా అది ఈ ఇంద్రియాలు ఇంద్రియాల ప్రవృత్తి లేదు అంటాడు. ఇంకొంచెం తగ్గించున్నాయన. అదేంటి సడన్ గా పెంచేసాం? అచ్చా అన్యథా వాగాదిజన్యస్య భోగః దేవతానాం భోక్తృత్వా న జీవాత్మనో భోగస్య. ఇంద్రియాల ద్వారా మనం ఏ వస్తువులైతే మనం అనుభవిస్తున్నామో ఈ అనుభవించినటువంటి పుణ్యపాపాలు ఆ దేవతలకు పోతాయి,
ఈ జీవుడికి ఏమి పుణ్యపాపాలు ఉండవు. అందుకని జీవుడు స్వతంత్రుడు తన విషయాల ప్రవృత్తిలో. ఇది ప్రాప్తే భూమమ అగ్నిర్వాగ్భూత్వా ముఖం ప్రావిశత్. అగ్ని వాణి రూపంలో ఈ ముఖములో ప్రవేశించింది. ఇత్యాదో వాగాదీనాం అగ్ని ఆది అనుగ్రహీతత్వం శ్రూయతే. అగ్ని యొక్క అనుగ్రహం వల్ల మనకి వాక్కు. తతో దేవతా పరతంత్రై ఏవ ఇంద్రియ వృత్తి. దేవతా అధీనమే అంటారు ఈ ఇంద్రియముల ప్రవృత్తి. ఎందుకని నచేతావతా దేవతానాం భోక్తృత్వం. ఇంద్రియాలు అనుభవించి మళ్ళీ దేవతలకు పోవు. ఎందుకని మహాపుణ్యఫలం దేవత్వం. దేవత్వము మహాపుణ్యం. ఎందుకంటే పూర్తిగా యజ్ఞాగాలు అన్ని వైదిక కర్మలు చేస్తూ 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 ఈ మనిషి ఆ దేవత అవుతాడు. అలాగని ముందున్న దేవతల స్వరూపం వీడికి రాదు. మనుష్య దేవానాం ఆనంద. ఈ మనుష్య దేవతల యొక్క 100 రెట్లు దేవానాం ఆనంద. అసలు వాళ్ళు సృష్టి మొదటి నుంచి దేవతలైన వాళ్ళు కనుక దైవత్వం ప్రాప్తానం అధమ భోగస్య అనుచితత్వ. వాళ్ళకి ఉత్తమ భోగాలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్నటువంటి అధమ భోగాన్ని వాళ్ళు అనుభవించరు. దేవతా దేహేషు పరమభోగస్య సిద్ధత్వాత్. దేవతా యొక్క దేహంలో పరమభోగం మనుష్యాది జీవస్తు దేవ ప్రేరితేరపి అక్షైర్ ఆపాదితం స్వకర్మఫలతయా భుంతే ఇది ఉపక్రమతే. దేవతలు ప్రేరేపించినప్పటికీనూ ఈ కన్నులు ఇలాంటివి ఇవన్నీ చేసిన పుణ్యపాపాలు వీడే అనుభవిస్తాడు. తస్మా దేవతా పరతంత్రాన్ని ఇంద్రియాన్ని నా స్వతంత్రాన్ని. దేవతల యొక్క అధీనంలో ఉన్నవే ఇంద్రియాలు, వాటిల ద్వారా ప్రేరేపించబడ్డవి. ఇక్కడ జ్యోతిరాధికరణం. ఈ జ్యోతిరాధికరణము ఇక్కడ కనిపించట్లేదు. ఏమిటిది? 283. జ్యోతిరాధిష్టానంతో తదామననాథ్. జ్యోతిరాధిష్టానంతో తదామననాథ్. జ్యోతిరాధిష్టానంతో తదామననాథ్. జ్యోతిరాది అధిష్టానం వాళ్ళ ప్రేరణ. అగ్ని ఆది దేవతల ద్వారా అధిష్ఠితములయ్యి ఈ ఇంద్రియములు తమ తమ కర్మలలో ప్రవృత్తి అవుతున్నవి. కుతః తదామరణ. అలాగే సుత్తులో చెప్పారు అగ్ని వాగ్భూత్వా ముఖం ప్రావిశత్. వాక్ అధ్యాత్మం ప్రాహు బ్రాహ్మణ సత్వదర్శన. ఈ వాణి ఆధ్యాత్మికము అని చెప్పారు. ఆధ్యాత్మిక వాణి ఎవరు చెప్పారు? బ్రాహ్మణ అంటే బ్రహ్మవేత్తలు, తత్వదర్శులు. తరువాత వక్తవ్యం అధిభూతంతు వహని తత్ర అధిదైవతం. ఏదైతే శబ్దరూపంలో చెప్పాలో అది అధిదైవతం. అంటే ఈ వాగాది ఇంద్రియములకు అగ్నియాది దేవతల అధిష్ఠితత్వం ఉంది. అలాగే సూత్రంలో చెప్పారు. శక్తి అన్నాడు కదా భక్తవాడు. శక్తాదీనామపి రథాదీనాం అశ్వాదధిష్ఠితానం ప్రవృత్తి దర్శనేనా. చూడండి, శక్తాదీనామపి రథాదీనాం. రథములో శక్తి ఉన్నప్పటికీనో అవి వాటి గుర్రాలను జోడిస్తేనే అది కదులుతుంది. అదేవిధంగా దర్శనైన చక్షుషా పశ్యతి స్మృత్యా దేవతా అధిష్ఠితత్వ
నిషేధేన శృతి ప్రామాణ్యాత్. ఈ దేవతల అధిష్టాత్తం వాడంటాడు చక్షుషా పశ్యతి అన్నారు. ఇక్కడ దేవతల ప్రేరణ అధిష్ఠితత్వం ఎక్కడి నుంచి వచ్చింది వాడదు. అలా కనుక నువ్వు అన్నావంటే దేవతలకు కూడా భోక్తృత్వం వస్తుంది. అంటే ప్రాణవత శబ్దాత్ జీవుడు కర్మల ద్వారా ఈ శరీరాన్ని పొంది పుణ్యపాపాలను సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు కదా. ఈ అనుభవిస్తున్న జీవుడికి ఈ జీవుని ద్వారా దేవతలలో భోక్తృత్వం లేదు. ఏమిటి? సా చక్షుషా పురుషో దర్శనాయ చక్షు అథ యో వేద ఇదం జిగ్రతి స ఆత్మ గంధాయ గ్రహణం. ఈ పురుషుడు కన్నుల ద్వారా రూపాన్ని చూస్తున్నాడు, అందుకనే చక్షువులు కన్నులు. ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడంటే యో వేద అంటే ఈ విధంగా ఎవడైతే ఉపాసన చేస్తున్నాడు. ఇదం జిగ్రతి, ఇది వాసన చూస్తోంది. సాత్మ గంధాయ గ్రాణం, అది గంధం చూడడానికి గ్రాణేంద్రియము. జీవేని ప్రాణానాం సంబంధ శ్రూయతే, ఈ ఇంద్రియాల సంబంధము జీవునితోనే ఉన్నట్లు మనం వింటున్నాము. భోగ జీవసేవన దేవతానాం, కనుక భోగము జీవునిదే, దేవతలకు కాదు. అక్కడ ఆయన ఏం చెప్పాడు? ఆ దేవతలు మహాపుణ్యాత్ములు, దివ్య శరీరం గల వాళ్ళు దివ్య భోగాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ క్షుద్ర భోగాలను వాళ్ళు అనుభవించరు. అది కాకుండా జీవుడికి 1 సంవత్సరం, వాడికి 1 రోజు. చూసారు? తస్య చ నిత్యత్వాత్ శారీరస్య నిత్యత్వాత్. శరీరభవ శారీర. ఈ పుస్తకం పేరేంటి? శారీరక మీమాంస. అంటే శరీరభవ శారీర. శరీరంలో ఉండేది ఏమిటి? చైతన్యుడు, ఆత్మ, బ్రహ్మ. అది నిత్యం. ఈ శరీరంలో ఉన్నటువంటి వాడు జీవుడు ఎవడైతే ఉన్నాడో వానికే ఈ పుణ్యపాపముల భోగం యొక్క సంబంధము. దేవతలకు భోక్తృత్వము లేదు. అంటే దేవతలు కరణపక్షంలో మాత్రమే ఉన్నారు, అక్కడ భోక్త కోటిలో లేదు. భోగము జీవునిది, కరణ ప్రేరకము దేవత. అలా తెలుసుకోండి. సరే, తర్వాతది జ్యోతిరాజ్యాధికరణం అయిపోయింది కదా. ఇంద్రియాధికరణం. మళ్ళీ ఇంద్రియాధికరణమా? ఇంద్రియాలు వదిలిపెట్టట్లేదు మరి. అంటే ఈ టాపిక్ మనం వదిలిపెట్టట్లేదు. ఇంద్రియాధికరణము